హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం SHGలో వచ్చిన అర్థమెటిక్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, అర్థమెటిక్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఇవి రియల్ క్వశ్చన్స్. మీకు ఇప్పటివరకు ఇలా యూట్యూబ్లో ఎవరు డైరెక్ట్గా చెప్పి ఉండరు. సో ఇప్పుడు క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి LCM అండ్ SCF నుంచి వచ్చింది. ఈ క్వశ్చన్ వచ్చేసరికి 3/4, 6/8, 9/10. దీనికి LCM అండ్ SCF కనుక్కోమన్నాడు. దీన్ని ఎలా చేయాలంటే లవంలో ఉన్నదాన్ని LCM చేయాలి, అలాగే హారంలో ఉన్నదాన్ని SCF చేయాలి. ఆన్సర్ వచ్చేసరికి 18/2. సో ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్స్ వచ్చేసరికి అన్ని రియల్ క్వశ్చన్స్. కావాలంటే 30 ఏప్రిల్ 3rd షిఫ్ట్ రాసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి LCM అండ్ SCF ఇచ్చి లబ్ధం కనుక్కోమన్నాడు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 1+, 2+, 3+ ఇలా ఇచ్చి +30 వరకు కనుక్కోమన్నాడు. దీన్ని ఎలా చేయాలంటే ఫార్ములా ఉంటుంది, n × n+1/2, అలాగే 30 × 30+1 31/2. దీని ఆన్సర్ వచ్చేసరికి 465. ఇదే ఆప్షన్లో ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి టైమ్ అండ్ వర్క్లో నుంచి వచ్చింది. టైమ్ అండ్ వర్క్లో క్వశ్చన్ వచ్చేసరికి రాజేష్ అనేవాడు 48 డేస్లో చేయగలడు, అలాగే సురేష్ అనేవాడు 48 డేస్లో చేయగలరు. వీళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు అని క్వశ్చన్ అయితే వచ్చింది. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి 24. అలాగే టైమ్ అండ్ వర్క్లో నుంచి ఇంకొక క్వశ్చన్ కూడా వచ్చింది. ఆ క్వశ్చన్ వచ్చేసరికి R అనేవాడు 18 డేస్లో చేస్తాడు, అలాగే P అనేవాడు 24 డేస్లో చేస్తాడు, అలాగే G అనేవాడు 36 డేస్లో చేస్తారు. ఈ ముగ్గురు కలిసి ఒక పనిని చేయడానికి 7,200కు ఒప్పుకున్నారు. అయినా P చేసే సంఖ్య ఎంత అని క్వశ్చన్ అయితే వచ్చింది, 2,400. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. మొత్తం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో బాగా లెంత్ అవుతుంది, కాబట్టి ఇక్కడే షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ క్వశ్చన్ అయితే వచ్చింది. ఈ క్వశ్చన్ ఇచ్చి దీన్ని కనుక్కోమన్నాడు. దీని ఆన్సర్ వచ్చేసరికి 466.62,555. నేను లాస్ట్ నుంచి చేసుకుంటూ వచ్చా కాబట్టి 62,555 అనేది ఆప్షన్లో ఒకటే ఉండే, అదే ఆన్సర్గా పెట్టేసిన. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి టైమ్ అండ్ డిస్టెన్స్లో నుంచి వచ్చింది. టైమ్ అండ్ డిస్టెన్స్లో నుంచి 3 స్పీడ్స్ ఇచ్చి యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నాడు. ఆ క్వశ్చన్ వచ్చేసరికి ఒక వ్యక్తి 3 సమాన దూరాలు వరుసగా 6 km/h, అలాగే 12 km/h, అలాగే 10 km/h వేగాలతో ప్రయాణించాడు. అలాగే యావరేజ్ స్పీడ్ అయితే కనుక్కోమన్నాడు. సో ఫ్రెండ్స్, దీని ఆన్సర్ అయితే మీరే కామెంట్ చేయండి ఏమొస్తుందో. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కూడా టైమ్ అండ్ డిస్టెన్స్లో నుంచి ఇంకొకటి నార్మల్ క్వశ్చన్ అయితే వచ్చింది, అది కూడా ఈజీగానే ఉంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సింప్లిఫికేషన్ నుంచి వచ్చింది. ఆ క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ ఉంది చూడండి. ఈ క్వశ్చన్ని ఇచ్చి కనుక్కోమన్నాడు. దీని ఆన్సర్ వచ్చేసరికి 104. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఇది బాడోమస్ రూల్తో వచ్చింది. తర్వాత సింప్లిఫికేషన్ నుంచి ఇంకో క్వశ్చన్ కూడా వచ్చింది. ఆ క్వశ్చన్ కూడా ఇక్కడ ఉంది చూడండి. దీని ఆన్సర్ వచ్చేసరికి 92. అలాగే ఈ క్వశ్చన్స్ అన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ప్రాఫిట్ అండ్ లాస్లో నుంచి 2 or 3 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అలాగే డిస్కౌంట్స్లో నుంచి 2 క్వశ్చన్స్ వచ్చినాయి, అవి కూడా ఈజీగానే ఉన్నాయి. తర్వాత పర్సెంటేజ్లో నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే మెన్సురేషన్లో నుంచి 3 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో ఇదే అర్థమెటిక్ ఓవరాల్ రివ్యూ. నాకు గుర్తున్న క్వశ్చన్స్ అయితే చెప్పిన. సో ఈ వీడియోలో మీకు అర్థమెటిక్ క్వశ్చన్స్ అయితే ఎలా వచ్చినాయో చూపించిన అనుకుంటున్నా. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నెక్స్ట్ ఏం కావాలో కామెంట్ చేయండి. నేను ఇంకో వీడియోతో మీ ముందరికి అయితే వస్తా.